హాయ్ గాయ్స్, నేను మీ రోజా. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియో ఒక చిన్న క్లారిటీ కోసం చేస్తున్నానండి. ఇప్పటి వరకు నాకు ఇలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అది ఎప్పుడూ రాలేదు. బట్ నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు అనవసరంగా మాటలు పడుతున్నారు కాబట్టి ఆ క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను. ఈ నెల 27వ తారీఖున ఖుషి మీడియా ఆర్ఆర్ బుల్లితెర అవార్డ్స్ అని చెప్పి మనం ఎల్వి ప్రసాద్లో చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, నేను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాను. అయితే చాలా బాగా జరిగింది, చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళారు. మేమందరం హ్యాపీగానే ఉన్నాం. అయితే అక్కడ జరిగిన ఈవెంట్ గురించి కాకుండా అందులోంచి కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ తీసి దానికి కొన్ని సాంగ్స్ మిక్స్ చేసి ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. పాపం ఈ ఈవెంట్కి సంబంధం లేనికుండా ట్రోల్ అవుతున్నారు చాలామంది. సో దానికి ఒక చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. సో మన ఈవెంట్కి ఆలీ గారు, మురళీమోహన్ గారు లైఫ్ టైం అచీవ్మెంట్గా అవార్డీస్గా రావడం జరిగింది. సో వాళ్ళ చేతుల మీదుగా చాలామందికి అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని బ్లెస్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు లెజెండ్స్, వాళ్ళ చేతుల మీదుగా చాలామంది అవార్డ్స్ తీసుకోవాలని ఆశపడ్డారు. సో ఆ పని వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చేసి వాళ్ళందరి కళ్ళల్లో హ్యాపీనెస్ చూసి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే ఏ ఈవెంట్కైనా స్పాన్సర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మేము ఈవెంట్ చేస్తున్నాము అనగానే మాకు కూడా చాలామంది స్పాన్సర్స్ వచ్చారు. అందులో బకుల సిల్క్స్ కూడా ఒకటి. బకుల సిల్క్స్ అనేది మన దువ్వాడ శ్రీనివాస్ గారు అండ్ మాధురి గారిది. ఇలా మేము ఒక ఈవెంట్ చేయబోతున్నాము, తెలుగు ఆర్టిస్టులందరినీ సన్మానించబోతున్నాము అన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఈవెంట్కి స్పాన్సర్షిప్ చేయడమే కాకుండా అవార్డు తీసుకున్న ప్రతి లేడీ ఆర్టిస్ట్కి వాళ్ళు శారీని కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. సో యాజ్ అ స్పాన్సర్స్గా వాళ్ళని హానర్ చేయడం అనేది ఆర్గనైజర్స్గా మా బాధ్యత. అండ్ అదే స్టేజ్ మీద ఉన్న స్పెషల్ గెస్టులు కూడా ఒకరికి హానర్ జరుగుతున్నప్పుడు పక్కన నుంచోడం అండ్ క్లాప్స్ కొట్టడం, అందులో ఏం తప్పు ఉందో నాకు తెలియదు. కానీ చాలామంది అది దువ్వాడి శ్రీనివాస్ గారు అండ్ మాధురి గారుల ఎంగేజ్మెంట్ అని, వాళ్ళ పెళ్ళని ఏవేవో సాంగ్స్ పెట్టి పెడుతున్నారు. నేను వాళ్ళని తప్పేం పట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళు ఏదో మనీ సంపాదించుకోవడం కోసం అలా చేస్తున్నారు. బట్ ఇంతమంది ఖాళీగా ఉన్నారా? వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఇంత మాట్లాడడానికి ఇంతమంది ఖాళీగా ఉన్నారా అని చెప్పి నాకు ఆశ్చర్యం కలిగింది ఆ వీడియోస్ అన్నీ చూసి. ఈవెంట్ జరిగిన నెక్స్ట్ డే నుంచి చాలా వీడియోస్ నాకు షేర్ చేశారు చాలామంది. అది చూసినప్పుడు నాకు అనిపించింది, ఎందుకు పక్క వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్? మనందరం కరెక్ట్గానే ఉన్నామా అండి? ఈవెంట్ అనేది స్పాన్సర్షిప్గా వాళ్ళు వచ్చారు, స్పాన్సర్షిప్ చేశారు. సో దానికి తగిన హానర్ వాళ్ళు తీసుకున్నారు. మేమంతా హ్యాపీగానే ఉన్నాం. దానికి వీడియోస్ పెట్టి, సాంగ్స్ పెట్టి, అదని ఇదని ఏదనో దాని పక్కన నుంచి అంబికా కృష్ణ గారు నన్నేస్తున్నారు. అక్కడ ఆ వీడియో క్లిప్లో కనిపించిన అలీ గారు నన్నేస్తున్నారు. వాళ్ళు అనే అంత అర్హత మీకుందా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ముందు నుంచి మీరు మాట్లాడగలరా ఈ మాటలు? చాలా ఈజీగా అనేస్తారు, వేస్ట్ గాడు అది ఇది. వాళ్ళ ముందు నుంచి అర్హత కూడా లేని వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంటే అసలు మీ గురించి ఈ వీడియో చేయడం కూడా నాకు టైం వేస్ట్ యాక్చువల్గా. ఎందుకంటే ఆ ట్రోల్స్ చేసేవాళ్ళు అండ్ ఆ కింద కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసం ఒక వీడియో చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ నన్ను నమ్మి ఆ ఈవెంట్కి వచ్చిన పెద్దల్ని అలా మాట్లాడడం నాకు తట్టుకోలేక నేను ఈ వీడియో చేస్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేకుండా, అది పెళ్ళి కాదు, ఎంగేజ్మెంట్ కాదు, దాన్ని బ్యాడ్గా ట్రోల్ చేస్తున్న వాళ్ళని అనాలా, ఆ ఈవెంట్ ఏంటో సరిగ్గా తెలుసుకోకుండా కింద కామెంట్స్ పెడుతున్న వాళ్ళని అనాలా నాకు అర్థం కాలేదు. చూడండి, పర్సనల్ లైఫ్ బాగున్న వాళ్ళతోనే మనం మాట్లాడాలి, పర్సనల్ లైఫ్ బాగున్న వాళ్ళ పక్కనే మనం ఉంచాలి అనుకుంటే భూమి మీద ఒక్కరితో కూడా మనం మాట్లాడలేం. భూమి మీద మనం మాట్లాడడానికి కానీ వాళ్ళ పక్కన ఉంచోడానికి కానీ ఒక్క మనిషి కూడా ఉంటారు. మన ఫ్యామిలీస్లోనూ మన లైఫ్లోనూ పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయండి. పేరు పెట్టాలి అంటే చాలా దొరుకుతాయి. కానీ ఆ ప్రాబ్లంలో వాళ్ళు ఎంత ప్రాబ్లంలో ఉన్నారు, వాళ్ళు ఏ పెయిన్ అనుభవిస్తున్నారు అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒకరి పర్సనల్ లైఫ్ని జడ్జ్ చేసే అంత అర్హత ఎవరికీ లేదు అని నేను అనుకుంటున్నాను. సో ఇది క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాను. జరిగింది ఉగాది టీవీ అవార్డ్స్. సో అక్కడికి దువ్వాడ శ్రీనివాస్ గారు, మాధురి గారు స్పాన్సర్గా వచ్చారు. అలీ గారు, మురళీమోహన్ గారు, అంబికా కృష్ణ గారు గెస్ట్లుగా వచ్చారు. సో వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పెద్దరికంతో అక్కడున్న వాళ్ళందరినీ హానర్ చేసి వెళ్ళినందుకు మీరు వాళ్ళని నోటికొచ్చిన మాటలు అంటున్నారు. కాబట్టి మీరేంటి అనేది
మీకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఈ ట్రోలింగ్ వల్ల మీకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే నేను ఇంకా నా ఈవెంట్ గురించి కంటెంట్ ఏది రిలీజ్ చేయకుండానే ఈవెంట్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు మీరంతా. అది ట్రోల్ చేస్తున్నాము అది ఇది అనుకుంటారు, కానీ దానివల్ల వాళ్ళకి ఇంకా ఇంకా పేరు పెరిగేదే కానీ తగ్గేది ఏమీ ఉండదండి. సో నా ఈవెంట్ని కూడా మీరు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్, హ్యాపీ ఉగాది.